నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. జాబ్ దొరికితే కాన్ఫిడెంట్గా లిఫ్ట్ ఎక్కుతానని శపథం చేసి మెట్లెక్కొచ్చింది నువ్వే కదూ అన్నాడు ఎండి. తలూపింది సరయు. ఆర్ యూ కాన్ఫిడెంట్ అడిగాడు. ఇదేమన్నా కౌన్ బనేక కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూనా అనుకుంది మనసులో. ఏం సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తూ. కాన్ఫిడెంట్ సార్ అంది. నీ కాన్ఫిడెన్స్కు రీజన్? లిఫ్ట్ దగ్గర నా తల నిమిరారు. ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నాను. ఈ ఫైనల్ ఇంటర్వ్యూకి రాకముందు ఆన్లైన్ ఇంటర్వ్యూ జరిగింది. మీరు సాటిస్ఫై అయ్యాకే నన్ను పిలిచారనుకుంటున్నాను అందామె. యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు ఎండి. నేమ్ బోర్డు మీద గోల్డ్ కలర్లో ఉన్న భీష్మ అనే పేరు చూసి పెద్ద గడ్డంతో ముసలాయనేమో అనుకుంది. 50 ఏళ్ళు ఉంటాయేమో ఆయనకు. నీ బయోడేటాలో మీ మదర్ నేమ్ ఒక్కటే మెన్షన్ చేశావు, మీ నాన్నగారి పేరు రాయలేదేం అడిగాడు భీష్మ. తండ్రి పేరు ఇంటి పేరు చూసి ఉద్యోగం ఇస్తారా సార్ అడిగేసింది సరయు. నువ్వు సెలెక్టెడ్ అని ముందే చెప్పానుగా, తండ్రి లాంటి వాడిని కుటుంబం వివరాలు అడగటం తప్ప అన్నాడాయన. సారీ సార్ అంది, కానీ తండ్రి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. లిఫ్ట్ దగ్గర నిన్ను చూడగానే సదభిప్రాయం కలిగింది. ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావేమో, పాపం ఆడపిల్ల, అడిగితే ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేద్దాం అనుకున్నాను. ఛాంబర్లోకి రాగానే ధీరజ్ నీ గురించి చెప్పాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూలో చాలా పర్ఫెక్ట్గా అన్ని ప్రశ్నలకు ఓర్పుగా సమాధానం ఇచ్చావుట. ఫైనల్ ఇంటర్వ్యూ కోసం వస్తున్నట్లు మెసేజ్ పంపించావుట. నీ బయోడేటా అప్లికేషన్లో నీ ఫోటో చూశాను. వెరీ మచ్ ఇంప్రెసింగ్. ధీరజ్ నీకు వర్క్ అలాట్ చేస్తాడు. ఐ విల్ గైడ్ యూ అన్నాడు భీష్మ సరయు పక్కన కూర్చున్న అబ్బాయికి ఫైల్ ఇస్తూ. థ్యాంక్స్ సార్ అంటూ లేచి నిలబడింది. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? వీ విల్ హ్యావ్ కాఫీ. యూ లైక్ కాఫీ ఆర్ టీ అడిగాడు ఎండి కూర్చోమని సైగ చేస్తూనే. కాఫీ సార్, ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో చెప్పింది. అటెండర్ ట్రేలో కాఫీ తెచ్చి ముగ్గురికి ఇచ్చాడు. యువర్ పే 1 lakh per month అన్నాడు భీష్మ. కాఫీ మరింత టేస్టీగా అనిపించింది. పెర్ఫార్మెన్స్ చూడకుండా ఇటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని అమ్మాయికి మొదట్లోనే నెలకు 1,00,000 రూపాయల? ముందు 50,000 ఇచ్చి బాగా పనిచేస్తూ ఉంటే జీతం పెంచితే బాగుండేది అనుకున్నాడు ధీరజ్. సిటీకి కొత్త? అంతకుముందు ఇక్కడ ఉన్నావా? ఎక్కడుంటున్నావు? డూ యూ హ్యావ్ అన్ అకామిడేషన్ ప్రాబ్లమ్స్ అడిగాడు భీష్మ. పుట్టింది ఈ సిటీలోనే, 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. మా అమ్మ కారు యాక్సిడెంట్లో చనిపోవడంతో తాతగారి ఊరు వెళ్ళి అక్కడ చదువుకున్నాను. నాతో పాటు 7th వరకు చదువుకున్న బాల్య స్నేహితుడి ఇంట్లోనే ఉంటున్నాను. అతనితో పాటు మరొక 2 అబ్బాయిలు అదే ఇంట్లో ఉంటున్నారు. నో ప్రాబ్లం. ఏదైనా సమస్య వస్తే మరో చోటికి మారతాను అంది సరయు. పైకి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారమ్మా. ప్రపంచంలో అతి కష్టమైన పని ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో తెలుసుకోవటమే. నువ్వు వెంటనే ఆ ఇల్లు ఖాళీ చెయ్యి. మా ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంది. పాత ఇల్లే కానీ రాజభవనంలా ఉంటుంది. నేను మా అమ్మ ఆ లంకంత కొంపలో ఉంటున్నాము. అవుట్ హౌస్లో వాచ్మెన్ అతని భార్య ఉంటున్నారు. నేను అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నాను. బాగా సంపాదించాను. మా నాన్నగారికి పౌల్ట్రీ బిజినెస్ ఉండేది. గ్రేప్ గార్డెన్స్ కూడా ఉండేవి. ఆయన చనిపోవటంతో ఇండియా రావాల్సి వచ్చింది. అమ్మను అమెరికా వచ్చి ఉండమంటే వినలేదు. నన్ను కూడా తనతో పాటే ఉండమంది. పెద్ద ఆమె మాట వినాల్సి వచ్చింది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హియర్. మా అమ్మగారు ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోతాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మా ఇంటికి వచ్చేయి. మా అమ్మకు తోడుగా ఉండొచ్చు చెప్పుకుపోతున్నాడు భీష్మ. మీతో పాటు ఈ కంపెనీలో 5 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. మీరెప్పుడు సొంత విషయాలు చెప్పలేదు. నన్ను వచ్చి మీ ఇంట్లో ఉండమని చెప్పలేదు అన్నాడు ధీరజ్. ఒక్క నిమిషం తొట్టుపడ్డాడు భీష్మ ధీరజ్ నవ్వుకి. అమెరికాలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో 20 ఏళ్ళు పనిచేశాను. ఆ అనుభవంతో ఇక్కడ సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. మన ఆఫీస్లో దాదాపు 20 మంది స్టాఫ్ ఉన్నారు. ఎవరితోనూ నా పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవాలని అనిపించదు. ఎందుకునో సరయం చూసిన దగ్గర నుండి అందరి మీద ఏదో వాత్సల్యం పొంగి పొర్లుతూ ఉంది. కారణం ఏమిటో చెప్పలేను. కైండ్లీ బేర్ విత్ మీ కళ్ళజోడు తీసి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. ఆ సమయంలో భానుమూర్తి తాత గుర్తుకొచ్చాడు సరయ్యకు. ఆయన కూడా అంతే, అప్పుడప్పుడు ఎమోషనల్ అవుట్ బరస్ట్ అవుతూ ఉంటాడు.
ఎందుకు తాత కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పేవాడు కాదు తాత. తాత తలను తన భుజం మీదకు వాల్చుకుని, నేనున్నాగా తాత, నీకేం కష్టం కలగకుండా చూసుకుంటాను, మీ అమ్మాయి గుర్తుకొచ్చిందా అంటూ ఓదార్చేది. నా బంగారు తల్లి అంటూ బొగ్గలు నిమిరేవాడు. సరయు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయినే తదేకంగా చూస్తున్న భీష్మ అది గమనించాడు. ఏమైంది తల్లి? ఆతృతగా అడిగాడు. మా తాత గుర్తుకొచ్చాడు. ఇక్కడికొచ్చి 2 రోజులైంది. తాతకు ఫోన్ చేయటం మర్చిపోయాను అంది సరయు. వెంటనే ఫోన్ చెయ్యి, పెద్దవాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళ మనసు పసిపిల్లల్లా సున్నితంగా ఉంటాయి అన్నాడు భీష్మ. బయటికి వెళ్ళి చేస్తాను సార్. లేచి నిలబడింది. నో ఇక్కడే కాల్ చెయ్యి. మీ తాతగారికి నువ్వేం చెప్తావో నేను వినాలి. ఒత్తిడి చేశాడు భీష్మ ఫోన్ చేయమని. ఉద్యోగం వచ్చిందన్న తీపి కబురు తాతకు చెప్పింది సరయు. ఆ రోజు సండే. సరయు నిఖిత్ వాళ్ళ ఇంట్లో చేరి 3 రోజులవుతోంది. 3 కుర్రాళ్ళు పెద్దగా ప్రాబ్లమాటిక్గా అనిపించలేదు. మేడ మీద ఉంటున్న కనకమ్మ గారు కూడా ఆ మాటే అంది. పొద్దున్న పూజకు పూల కోసం మెట్లు దిగి కిందకొచ్చింది కనకమ్మ. ఆంటీ నమస్తే అంది ఇంటి ముందు లాన్లో నిలబడ్డ సరయు. ఆంటీ ఏమిటమ్మా, మనకు వరుస పెట్టి పిలుచుకోవటానికి ఎన్నో పదాలున్నాయి. ఇంగ్లీషు వాళ్లకు అమ్మ చెల్లెలైనా అక్కయ్య అయినా మేనత్త ముక్కు మొహం తెలియని నడివయసులో ఉన్నామైనా ఆంటీ అని పిలుస్తారు. మనకు చక్కగా పిన్ని, పెద్దమ్మ, అత్తయ్య, వదిన, మరదల పిల్ల ఇలా చక్కగా వరుసలు పెట్టి పిలుచుకోవచ్చు. ఆప్యాయంగా పిన్ని అనో అత్తయ్యనో పిలువు అందామె నవ్వుతూ. నాన్నెవరో తెలీదు, ఆయన రూపం కూడా ఎలా ఉంటుందో తెలీదు. ఫోటోనే కాదు అతని రూపాన్ని కూడా మనసు నుంచి తుడిపేసుకుంది అమ్మ. నాన్నకు అక్కయ్య ఉంటే కనకమ్మ గారిలాగే ఉంటుందేమో. అత్తయ్య గారు అని పిలుస్తాను అంది సరయు. ఆ గారు కూడా తీసేయి, అత్తయ్య అని పిలువు. కొత్త ప్రాంతం కదా, నువ్వేం ఇబ్బంది పట్టలేదు కదా అందామె. మీరు పై పోర్షన్లో 2 ఏళ్ల నుంచి ఉంటున్నారు కదా, ఎప్పుడైనా నిఖిత్ వర్షిత్ వాళ్ళు తాగొచ్చి మీతో గొడవ పడ్డారా? మనసులో తులుస్తున్న అనుమానాన్ని బయటపెట్టింది. ఈ ఇంట్లో నేనుండటం భావ్యమేనా అనే ప్రశ్న కూడా కనకమ్మను అడిగిన దాంట్లో మిళితమై ఉంది, పైకి చెప్పకపోయినా. మా అబ్బాయితో నిఖిత్ వాళ్ళ ఇంట్లో కొత్తగా ఓ అమ్మాయి వచ్చి ఉంటోందిరా అని చెప్తే వాడేమన్నాడో తెలుసా? ఆ అమ్మాయి ఎవరో ధైర్యవంతురాలే, తాగినంత మాత్రాన మనిషి చెడ్డవాడు కాదు అనే అభిప్రాయం ఆ అమ్మాయిలో బలంగా ఉన్నట్లుంది. తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే ఆ అమ్మాయి వేరే ఇంటికి మారిపోతుంది. ఈ రోజుల్లో తాగని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నాడు మావాడు అందామే. మీ అబ్బాయి గురించి నిఖిత్ కూడా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఈ 2-3 రోజుల్లో నాకు కనిపించలేదు. ఏం చేస్తూ ఉంటాడు అడిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు, పగలంతా ఆఫీసుకు అంకితం. రాత్రి 8ంటికి ఇంటికి తిరిగి వచ్చినా కంప్యూటర్ ఒళ్ళో పెట్టుకుని క్రాఫ్ట్ సర్దుకుంటూ కూర్చుంటాడు. నెలలో 2-3 సార్లు నన్ను సూపర్ మార్కెట్కి తీసుకువెళ్ళి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇద్దరం సినిమాలకు వెళ్తూ ఉంటాం. అదమ్మా మా సంగతి. ఇంటి ముందు పూల చెట్ల దగ్గర నుండి మేడమెట్ల వైపు కదులుతూ చెప్పింది ఆవిడ. అయితే నాకు పరిచయం చెయ్యండి మీ అబ్బాయిని అడిగింది సరయు. తప్పకుండా, ఓ గంట పోయాక వచ్చే మేడపైకి. ఈలోపు నేను పూజ పూర్తి చేసుకుని టిఫిన్ రెడీ చేస్తాను. వేడి వేడి దోశలు తింటూ కమ్మటి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంది కనకమ్మ. స్నానం చేసి జాలువారే జార్జెట్ చీర కట్టుకుని తల్లో ఎర్ర గులాబీ తురుముకుని మేడపైకి వెళ్ళింది సరయు. 2 బెడ్రూమ్ పోర్షన్ అది. చుట్టూ బాల్కనీ ఉంది. బాల్కనీ పైకి ఎగబ్రాకిన సన్నజాజి నైట్ క్వీన్ పూల తీగలున్నాయి. ఫ్రంట్ డోర్ తీసున్నా కాలింగ్ బెల్ నొక్కింది. తను వచ్చినట్లు ఇంట్లో వాళ్ళకి తెలిసేటట్లు. చదువుతున్న న్యూస్ పేపర్ని అలాగే 2 చేతులతో పట్టుకుని ఫ్రంట్ డోర్ దగ్గరకు వచ్చాడు ధీరజ్. సరయుని గుర్తుపట్టి, మీరా? నేనుంటున్న ఇంటి అడ్రస్ మీకెవరిచ్చారు? ఆఫీస్ పని మీద వచ్చారా? మీకేమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేసి ఉండాల్సింది. శ్రమపడి వచ్చేశారు. ఇంట్లో ఆఫీస్ పని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఎంత పని ఉన్నా ఆఫీస్లోనే లేట్ అవర్స్లో పని ముగించుకొని ఇంటికి వచ్చేస్తాను. తన వర్కింగ్ స్టైల్ గురించి వివరిస్తున్నట్లు చెప్పాడు అతను. లోపలికి రావచ్చా అడిగింది. సారీ, రండి, ప్లీజ్ కమిన్ అన్నాడు అతను సోఫా వైపు నడుస్తూ. ట్రాక్ ప్యాంటు టీషర్టు వేసుకుని ఉన్నాడు. ఆ టీషర్ట్ మీద పనిచేస్తున్న కంపెనీ పేరు కూడా ఉంది. మార్నింగ్ వాక్ చేసి వచ్చాడో లేక రూమ్లో ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు చేసి వచ్చాడేమో అనుకుంది అతని మొహానికి ఉన్న చిరు చెమటను గమనించి. ఎనీ ప్రాబ్లం
అర్జెంట్ పని మీద వచ్చారా? ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అర్థం కాక అడిగాడు అతను. నేనెక్కడుంటున్నానో మీకు తెలుసా? అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది. మీ ఇంటి అడ్రస్ నాకెలా తెలుస్తుందండి? హెచ్ఆర్ వాగ్లో మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి అన్నాడు అతను ఆమె వైపు చూడటానికి కూడా సిగ్గుపడిపోతూ. మీరుంటున్న ఇంట్లోనేనండి నేనుండేది అంది సరయు నవ్వుతూ. ఆ అమ్మాయి తనను ఆట పట్టిస్తుంది అనుకున్నాడు. కిచెన్ నుంచి హాల్లోకి వచ్చిన కనకమ్మ, ఆ అమ్మాయిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నావేమిటి? కూర్చోవమ్మా అంది కొడుకు వైపు చూస్తూ. ధీరజ్ గారు మీ అబ్బాయా? అవునన్నట్లు తాలూపింది కనకమ్మ సోఫాలో సరియు పక్కన కూర్చుని. మీ అబ్బాయి పనిచేసే ఆఫీస్లోనే నాకు ఉద్యోగం వచ్చింది. 3 రోజుల నుంచి మేమిద్దరం ఆఫీసులో మాట్లాడుకుంటున్నా. ఇద్దరం ఒకే రూఫ్ కింద ఉన్నామన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఇలా కలుసుకోవటం గమ్మత్తుగా ఉంది అంది సరయు. స్నానం చేసి వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అక్కడి నుండి తన గది వైపు వెళ్తూ అన్నాడు అతను. బాత్రూంలో గంటలు గంటలు గడపకుండా వచ్చేయి, ముగ్గురం కలిసి టిఫిన్ చేద్దాం అంది కనకమ్మ. కొడుకు లోపలికి వెళ్ళాక, మావాడు బాత్రూమ్ సింగరమ్మా అంది. పెద్దగా నవ్వింది సరయు. గదిలో టవల్ కోసం వెతుక్కుంటున్న అతనికి ఆ నవ్వు వినిపించింది. వారం రోజుల్లోనే నిఖిత్, వర్షిత్, ఆకాష్ల మనస్తత్వం ఔపాసన పట్టింది సరయు. ముగ్గురు విభిన్నంగా విచిత్రమైన మనస్తత్వాలున్న స్నేహబంధం ఒకే మాట మీద నిలబెట్టేస్తూ ఉంది. వాదోపవాదాలు జరిగినా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. పెళ్ళిళ్ళు చేసుకోము అని పైకి చెబుతున్నా ఆ ముగ్గురిలో ఉన్న ఆప్యాయత, ప్రేమతత్వం ఏదో ఒకరోజు వాళ్లకు నచ్చిన అమ్మాయిల మెడలో 3 ముళ్ళు వేయిస్తుందని అనుకుందామే. నిఖిత్ ఖర్చుదారుడు. తాను సంపాదించింది తండ్రి అప్పుడప్పుడు అతని అకౌంట్లో వేసిన డబ్బు నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తాడు. తన స్నేహితులిద్దరూ తనలాగే ఉండాలని అనుకుంటాడు. వర్షిత్ పొదుపరి. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందో అనుకుంటాడు. జేబులో ఉన్న డబ్బంతా ఖర్చు పెడితే అవసరం వచ్చినప్పుడు ఎవడు ముందుకొస్తాడు? అది అతని ఆలోచన ధోరణి. కానీ ఎవరన్నా ఆపదలో ఉండటం చూడటం తటస్థిస్తే తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేయటమే కాకుండా తల తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి ఆపదలో ఉన్నవాడిని ఒడ్డున పడేస్తాడు. ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. సంపాదన మీద దృష్టి ఉండాల్సింది, సాహిత్యం మీద మమకారం ఉండాలంటాడు. మీరు కథలు, నవళ్ళు చదువుతారా అని అడిగింది సరయు ఓసారి మ్యాగజైన్స్ కొనుక్కొచ్చి పరపరా నమిలి మింగేస్తూ ఉంటే చూసి. ఈ మధ్య ఏం చదివారు? ఉబుసుపాక అడిగింది. ఇర్వింగ్ స్టోన్ నవల లస్ట్ ఫర్ లైఫ్ చదివాను చెప్పాడు. మీరు చదువుతానంటే నా గదిలో ఆ పుస్తకం ఉంది, తెచ్చిస్తాను అన్నాడు. అబ్బే ఇప్పుడు కాదులేండి, కొత్తగా ఉద్యోగంలో చేరాను కదా, ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా, కంప్యూటర్తో కుస్తీ పట్టడంతోనే కాలం గడిచిపోతుంది, ఇక పుస్తకాలు చదివే తీరికెక్కడిది అందామే. ఆ మాటలు నచ్చలేదు అతనికి, నొచ్చుకున్నట్లు అనిపించింది. గానుగిద్దుల జీవితం మిగిలిపోకూడదు. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే సాహిత్యంలో సాంగత్యం ఉండాలి. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి ఆలోచనలను వాళ్ళ మనసుల్లో ప్రోగు చేయాలి. గదిలో ఓ మూల ఉన్న ఖాళీ బ్రాందీ సీసాలను చూపించి, ఆ విధంగానా అంది. దట్ ఈజ్ మై వే ఆఫ్ లైఫ్ మేడం. గాలిబు, ఉమర్ ఖయ్యం వారసుని నేను. ప్రాచీన నాగరికతల కాలంలోనే సోమ సుర పానీయాలు వాడుకలో ఉన్నాయి. సీసాలపైన లేబుళ్లు మారుతున్నాయి కానీ పానీయం అదే. మనోవికాసానికి సాహిత్యం, ఉల్లాసానికి విస్కీ, బ్రాందీ, బీరు బిగించటమే. లేడీస్ కూడా అలవాటు పడితేనే ధరలు పెరుగుతాయి. దయచేసి మా పానీయాల జోలికి మీరు రాకండి అన్నాడు అతను నవ్వుతూ. అతని వే ఆఫ్ లైఫ్ను ఆక్షేపించే హక్కు తనకు లేదనుకుంది. మితిమీరు తాగితేనే ఆర్థిక ఇబ్బందులు, శారీరక రుగ్మతలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు. తాగినవాడే చేస్తాడని రూలేం లేదు. ఎప్పుడు మద్యం ముట్టనివాడు కూడా అవన్నీ చేస్తాడు. అతనేం తన దగ్గర నుంచి డబ్బులు లాక్కొని తాగటం లేదు కదా, సంపాదించింది ఖర్చు పెట్టుకుంటున్నాడు. అతన్ని తప్పు పట్టడానికి తానెవరు? నేను తాగి పడేసిన సీసాల గురించి నీకెందుకు, నేను రాసి పడేసిన కవితలు ఏరుకో అన్నాడండి శ్రీశ్రీ. నేను కూడా ఓ పుస్తకం రాస్తున్నాను అన్నాడు ఆకాష్. ఏ సబ్జెక్టు మీద రాస్తున్నారు? నాకు నచ్చని అన్ని విషయాల మీద కవితలు అల్లుతున్నాను, వ్యాసాలు రాస్తున్నాను. పుస్తకం టైటిల్ బుక్ ఆఫ్ నాన్ సెన్స్. బానిస పంథాలకు తల వంచి అనుకరించవద్దని యువతకు హితబోధ ఆ పుస్తకంలో గోచరిస్తుంది చెప్పుకుపోయాడు. ఒక్కసారి మీరు రాసిన పుస్తకం ఇస్తారా, చదివి తిరిగిచ్చేస్తాను అడిగింది సరయు. పుస్తకం ప్రింట్ అయ్యాక ఇస్తాను. ప్రింట్కి ఎప్పుడు ఇస్తున్నారు? నేను అనుకున్న విషయాలన్నీ రాసేశాక. అదే రాయటం ఎప్పుడు పూర్తవుతుంది? పడమట దిక్కున సూర్యుడు ఉదయించినప్పుడు.
నవ్వుతూ అనేశాడు. గోల చేసి అరవటమే కదా ముగ్గురికి తెలిసింది అనుకునేది అప్పటిదాకా. కానీ వాళ్లతో మాట్లాడుతూ ఉంటే తను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనుకుంది మనసులో. వాళ్ళు బర్త్డే పార్టీ ప్రత్యేకంగా జరుపుకోరు. అనాథాశ్రమానికి వెళ్ళి పేద పిల్లలకు స్వీట్సు, పుస్తకాలు, బట్టలు పంచిపెడతారు. ప్రాణాలు తోడేస్తున్న భయంకర వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులతో చిన్నపిల్లలకు సరైన చికిత్స చేయించుకోలేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులున్నారన్న వార్త పత్రికలో వచ్చినా, టీవీ ఛానళ్లలో ప్రసారమైన అది చూసి కదిలిపోయి వాళ్లకు ధన సహాయం చేస్తారు. నిజమైన వారితో డబ్బు కోసం బూటక ప్రచారం తెలుసుకోకుండా డబ్బు ఎందుకు పంపిస్తారని ఎవరన్నా అంటే, నిజమైతే నా డబ్బు మంచి పనికి ఉపయోగపడిందని సంతోషిస్తాను, బూటకమైతే ఆ పిల్లాడికి అటువంటి వ్యాధి రాలేదని తెలుసుకుని మరింత ఆనందపడతాము అని సమాధానం ఇచ్చేవారు. రోజులు గడిచే కొద్దీ ఆ ముగ్గురు కుర్రాళ్ళ గురించి మరిన్ని వివరాలు తెలిసాయి సరయుకు. వర్షిత్కి ఫోన్ కాల్ వచ్చింది. బెడ్ మీద నుండి లేచి టీపాయ్ మీద ఫోన్ అందుకోవటానికి బద్దకించాడు. దుప్పటి మొహం నిండా కప్పుకుని ఒత్తిగిలి పడుకున్నాడు. మళ్ళీ ఫోన్ మోగుతూనే ఉంది. మంచం మీద లేవబుద్ధి కాలేదు. పొద్దున్నే ఎవరో ఇడియట్ ఫోన్ చేసి విసిగిస్తున్నాడు అనుకుంటూ దిండులో తలదూర్చి పడుకున్నాడు. రింగుటోన్ ఆగటం లేదు. విసుగ్గా లేచి ఫోన్ చేసింది ఎవరా అని చూశాడు. ఆకాష్ పేరు కనిపించింది. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేసి బ్యూటిఫుల్ డ్రీమ్ను చెదరగొట్టావు అన్నాడు వర్షిత్. ఎక్కడికి వెళ్ళలేదు, నా రూమ్లోనే ఉన్నాను. నా పక్కనే నిఖిత్ పడుకున్నాడు. మరి ఇంట్లోనే ఉండి నాకెందుకు ఫోన్ చేశావు? 2 అడుగులు వేసి నా గదిలోకి రావచ్చు కదా. ఐఎమ్ టూ లేజీ టు గెటప్. ఐ వాంట్ స్ట్రాంగ్ కాఫీ. తలనొప్పిగా ఉంది అన్నాడు ఆకాష్. అయితే కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి నాకు కూడా ఒక కప్పు పట్టుకురా అన్నాడు వర్షిత్ కాల్ ఆఫ్ చేసి. అరగంట తర్వాత ముగ్గురు ఫేస్ వాష్ చేసుకుని కిచెన్ దగ్గరకు వచ్చారు. వేడి పెసరట్లు వేస్తున్నాను, అందరం తిన్నాక కాఫీ తాగుదాం అంది సరయు. అక్కడే నిలబడి వేసిన పెసరట్లు వేసినట్లుగానే ప్లేట్లో పెట్టుకుని ఒకరివి మరొకరు లాక్కుంటూ తినేశారు. నా రూమ్లో పొటాటో చిప్స్, రోస్టెడ్ క్యాషు ప్యాకెట్లు ఉండాలి, ఒకటి కనిపించదే అన్నాడు నిఖిత్. జీడిపప్పు చిప్స్ రాత్రి తినేశానుగా అన్నాడు వర్షిత్. అవుట్ సైడ్ ఫుడ్ తినడం తగ్గించాలి, బరువు బాగా పెరిగిపోతున్నా తినటం తగ్గించాలి అని అన్నావు కదా రాత్రి. మేము నిద్రపోగానే అవన్నీ తినేసావా? ఫ్రెండ్స్ తెచ్చుకున్నావు తింటే క్యాలరీస్ పెరగవురా అన్నాడు వర్షిత్. అతడి మాటకు అందరూ నవ్వుకున్నారు. నువ్వెందుకు అనవసరంగా శ్రమపడి ఇవన్నీ చేస్తున్నావు? బయట నుండి టిఫిన్ తెప్పించేవాడిని కదా అన్నాడు నిఖిత్ సరయు వైపు మెచ్చుకోలిగా చూస్తూ. మరొక అట్టు సిస్టర్ ఖాళీ ప్లేటు సరయుకేసి చూపిస్తూ. తిండి దగ్గర వీడికి అస్సలు మొహమాటం లేదు అన్నాడు ఆకాష్ వర్షిత్ పొట్ట చేత్తో నొక్కుతూ. మొన్నటిదాకా అవుట్ సైడ్ ఫుడ్ పాస్తా, పిజ్జా, బర్గర్లు తినటంతో నాలుకకు రుచి తెలియటం లేదు, బండబారిపోయింది. పల్లెటూరి వంటకాల రుచి చూపిస్తున్నావు, లొట్టలేసుకుంటూ తింటున్నావు, కమ్మటి కాఫీ తాగుతున్నావు, మా అమ్మ గుర్తొస్తుంది అన్నాడు వర్షిత్. కాఫీ కప్పులు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మీ అమ్మగారు ఎక్కడున్నారు? మీ ఊళ్ళోనేనా వర్షిత్తుని అడిగింది సరయు. పక్కన కూర్చున్న సరయు చేతిని అందుకుని కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి తల్లి గుర్తుకు రావడంతో. మా అమ్మ గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ కూడా చెప్పలేదు. అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన నీ చేతి పెసరట్టు తింటూ ఉంటే మా అమ్మ నీ రూపంలో కళ్ళ ముందు నిలబడినట్లు అనిపించింది. గుండె లోతుల్లో నుంచి వచ్చాయి ఆ మాటలు. కన్న తల్లి గురించి పూసగుచ్చినట్లు చెప్పుకుపోయాడు. మాది గరికపర్రు, చిన్న ఊరు. మా నాన్న ఉయ్యూరు హోటల్లో పనిచేసేవాడు. రోడ్డు దాటుతూ ఉంటే మా నాన్నను లారీ గుద్దటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వార్త తెలిసి మా అమ్మ నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళింది. అత్యంత విషాదకర సంఘటన అది. మాకు ఆధారం మా నాన్న కొద్దిపాటి సంపాదనే. రోజు హోటల్ నుండి వస్తూ మిగిలిపోయిన ఇడ్లీ, దోశ, ఉప్మా ఇంటికి తెచ్చేవాడు నా కోసం. కొనుక్కోవటానికి, సినిమాకి వెళ్ళటానికి చిల్లర డబ్బులు ఇచ్చేవాడు. నువ్వు బాగా చదువుకోవాలిరా, అప్పుడే మీ అమ్మ కష్టాలు తీరతాయి అనేవాడు. ఎప్పుడు తను పడుతున్న కష్టం గురించి చెప్పేవాడు కాదు. మీ అమ్మ పొలం పనులకు వెళ్తుంది, ఇంట్లో చాకరీ చేస్తుంది, మనకు కమ్మగా వండి పెడుతూ ఉంది. నువ్వు బాగా పెద్దవాడు అయ్యాక మీ అమ్మని బాగా చూసుకో, ఏ కష్టమూ రానివ్వకు అంటూ ఉండేవాడు. నాన్న చనిపోవటంతో అంతా చీకటైపోయినట్లు అయ్యింది. 10 ఏళ్ల వయసే అప్పటికి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్కూల్కి వెళ్తున్నానని అమ్మకు చెప్పి చెరువు గట్టు మీద ఒంటరిగా కూర్చునేవాడిని మట్టిగడ్డలు చెరువులోకి విసురుతూ. డొంకదారిలో సైకిల్ మీద వెళ్తున్న స్కూల్ మాస్టారు నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
బడికి రావటం లేదే అని అడిగారు. మా నాన్న చచ్చిపోయాడు సమాధానం ఇచ్చాను మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని. ఆయన తల నిమురుతూ, చెరువు గట్టు మీద కూర్చొని ఏడిస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? నువ్వు బాధపడితే ఆయన కూడా కన్నీళ్లు కారుస్తాడు. నువ్వు నవ్వుకుంటూ తిరిగితే ఆయన కూడా ఈలపాట పాడుతూ గాల్లో తిరుగుతూ ఉంటాడు అన్నారు మాస్టారు. చెరువు గట్టు మీద ఏడుస్తూ కూర్చున్నానని మా నాన్నకి ఎలా తెలుస్తుంది? చచ్చిపోయాడుగా అన్నాను. చనిపోయాక శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేశారు కదా, కాలిపోయి గాల్లో కలిసిపోయింది మీ నాన్న శరీరం. ఆత్మ ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నువ్వు నవ్వుకుంటూ బడిపిల్లలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే ఆయన ఆనందిస్తాడు అన్నారు. నిజంగానా? కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. చనిపోయిన వాళ్ళంతా మట్టిలోనో గాలిలోనో కలిసిపోయి మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అన్నారు మాస్టారు. ఆయన రోజు మా ఇంటికి వచ్చేవాడు. తెలియని విషయాలు ఎన్నో విడమర్చి చెప్తూ ఉండేవాడు. లెక్కలు తప్పు చేస్తే ఊరుకునేవాడు కాదు. నువ్వు లెక్కల్లో రాణిస్తే జీవితంలో కూడా నీ లెక్క సవ్యంగా ఉంటుంది అనేవాడు. సవ్యంగా ఉండటం సమాజానికి ఇష్టం ఉండదేమో. ఆ మాస్టర్కు మా అమ్మకు మధ్య చీకటి బంధం ఉందని ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుకునేవారు. ఆ మాట ఆయన చెవిన పడి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళ మాటలను నమ్ముతావా? తల కొట్టుకుని ఏడుస్తూ అడిగింది అమ్మ ఓ రోజు. నాన్నంటే అమ్మకు ఎంత ప్రేమో నాకు తెలుసు. ప్రతి క్షణం నాన్నను తలుచుకుంటూనే ఉండేది. ఊళ్ళో వాళ్ళ మీద పట్టరానంత కోపం వచ్చింది. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేసాం. అమ్మ కొన్నాళ్ళు మెస్ నడిపింది, మిషన్ కుట్టేది. అమ్మ రెక్కల కష్టంతో పెరిగాను. సీఏ చదివాను, చార్టెడ్ అకౌంటెంట్ని అయ్యాను. ఓసారి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మాస్టర్ కనిపించారు. ఆయన నన్ను గుర్తుపట్టలేదు, కానీ ఆయన రూపం మనసులో ముద్ర వేసుకుపోవటంతో నేనే గుర్తుపట్టాను. మీ అమ్మ ఎలా ఉందిరా అడిగారు మాస్టారు, కళ్ళజోడు తీసి షర్టు అంచుతో తుడుచుకుంటూ. కిందటి సంవత్సరమే చనిపోయింది మాస్టారు. కష్టపడి నన్ను పెంచింది. మొదటి జీతం తెచ్చి అమ్మ చేతిలో ఉంచాను. ఎంతో సంతోషపడింది. తన బాధ్యతలన్నీ పూర్తయ్యాయని అనుకుందేమో. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా కన్నుమూసింది. ఈ స్టేషన్లో నువ్వు నన్ను కలవకుండా ఉంటే బాగుండేదిరా. మీ అమ్మ చనిపోయిందన్న వార్త వినాల్సి వచ్చింది చెమర్చిన కళ్ళతో అన్నారు మాస్టారు. రైలు కదలటానికి సిద్ధంగా ఉంది. మీ అమ్మ పవిత్రమూర్తిరా. ఆమెకు నాకు సంబంధం అంటగట్టారు. నువ్వు నమ్ముతున్నావా? ఆయన రైలు ఎక్కబోతూ అడిగారు. నేను తల అడ్డంగా ఊపాను. ఆయన రెక్క పట్టుకుని రైలు పెట్టెలోకి ఎక్కించాను. నిఖిత్తో పరిచయం అయింది. ఇక్కడ చేరాను. ఇది మరో అధ్యాయం. తన కథ చెప్పడం ముగించాడు వర్షిత్. అందరి మనసులు బరువెక్కాయి. మరో కప్పు కాఫీ తాగాలనుంది అన్నాడు ఆకాష్ సరయు వైపు చూస్తూ. ఓ వ్యక్తితో రిలేషన్షిప్ నిలబడేది ఎన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి తిరిగారన్న పాయింట్ మీద కాదు, వాళ్ళిద్దరి అనురాగ గోపురం పునాది ఎంత గట్టిగా నిర్మించుకున్నారో అన్న విషయం మీద. నిఖిత్ ప్రేరణను కలవటానికి కారులో వెళ్ళాడు. ఆ అమ్మాయి ఉండేది బాచుపల్లిలో, సింహపురి కాలనీలో. మైస్పేస్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. 4-5 సార్లు ఫోన్ చేసినా ప్రేరణ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. యూఎస్ కెనడాలో ఆమె దగ్గర బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు షార్ట్ ట్రిప్స్ అక్కడికి వేస్తూ ఉంటుంది. వెళ్లే ముందు చెప్పే వెళ్తుంది. ఆరోగ్యం సరిగ్గా లేదా? ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోందా? రోజుకు 2-3 సార్లన్నా తనకు ఫోన్ చేసి తను చూసిన సినిమాల గురించో, షాపింగ్ మాల్లో కొనుక్కోవలసిన డ్రెస్సులు, కాస్మెటిక్ ఐటమ్స్ గురించి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. తనతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతుంది? ఫోన్ చేసినా లిఫ్ట్ ఎందుకు చేయటం లేదు? ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ మైస్పేస్ బిల్డింగ్ దగ్గర పార్కింగ్ స్లాట్లో కారు ఆపాడు. టీవీగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. 4 వైపులా ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్స్ మధ్య ఓపెన్ స్పేస్ ఉంది. ఓ పక్కన స్విమ్మింగ్ పూల్, మరొక పక్కన పూల మొక్కల మధ్య రిలాక్సింగ్గా కూర్చోవటానికి సిమెంట్ బెంచీలున్నాయి. ఒక బెంచీ మీద ఒంటరిగా కూర్చున్న రఘుపతి కనిపించాడు నిఖిత్కి. గుడ్ ఈవినింగ్ అంకుల్ అంటూ ఆయన పలకరించి పక్కన కూర్చున్నాడు. ఆయన ముభావంగా కూర్చున్నాడే తప్ప నిఖిత్తో మాట్లాడలేదు. ఎప్పుడూ అరగంట ఆయన మాట్లాడితేనే కానీ వదిలేవాడు కాదు. ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. తన డెడికేటెడ్ సర్వీస్ గురించి, అమెరికాలో తను చూసిన ప్రాంతాల గురించి చెప్పకుండా ఉండేవాడు కాదు. 2 పిల్లలు. కొడుకు అమెరికాలో డాక్టర్. ఆయన 3 తమ్ముళ్ళు కూడా యుఎస్లోనే సెటిల్ అయ్యారు. అక్కడికి వచ్చేయమని వాళ్ళు గొడవ చేసినా అక్కడ ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. సమ్మర్లో 2-3 నెలలు కొడుకు దగ్గర ఉండి ఇండియాకు తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. పేట్రియాట్రిక్ పర్సన్. గంటల కొద్దీ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు.
ఈ గడ్డ మీదే ఆఖరి శ్వాస విడవాలని ఉందని అంటూ ఉంటాడు. కొడుకు తను పెంచి పెద్ద చేసిన తమ్ముళ్ళు అమెరికా వదిలిపెట్టి రామంటారు. వాట్ హ్యాపెండ్ అంకుల్, యూ లుక్ వెరీ సీరియస్ అన్నాడు నిఖిత్. ప్రేరణ ఈజ్ అవాయిడ్ విత్ యూ. నీ మీద చిరాకు పడుతుంది. నీతో మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. ఏం చేశావు? వాట్ హ్యాపెండ్? ఫస్ట్ టాక్ విత్ ప్రేరణ అన్నాడు రఘుపతి తల మరొక పక్కకు తిప్పుకుంటూ. లిఫ్టులో 3వ ఫ్లోర్కు చేరుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తీసింది ప్రేరణ. నువ్వా అంది ఆమె డోర్ మూసేస్తూ. డోర్ నెట్టుకుని లోపలికొచ్చాడు నిఖిత్. ఎందుకొచ్చావు అంది. అదేం ప్రశ్న? వారం రోజుల నుండి నీ దగ్గర రెస్పాన్స్ లేదు. కాల్ చేసినా మాట్లాడటం లేదు. ఏమైంది నీకు? సోఫాలో కూర్చుంటూ అడిగాడు. ప్రేమ పునాదుల మీద నిర్మించబడ్డ ఈ నగరానికే ఏదో అయినట్లుగా ఉంది. ప్రేమకు నిర్వచనం మారిపోతూ ఉంది అందామె. ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి? విచిత్రమైన సంఘటనలు చూశాక మాటలు విచిత్రంగానే వచ్చేస్తాయి. నాకు అర్జెంట్ పనులున్నాయి. యూ కెన్ గో నౌ అందామె. నిన్ను చూడాలని వస్తే వెళ్ళిపోమ్మంటావేంటి అన్నాడు అతను ఆమె దగ్గరికి వెళ్ళి నడుం చుట్టూ చెయ్యి బిగించే ప్రయత్నం చేస్తూ. ఏయ్, దూరంగా జరుగు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నువ్వు మిస్బిహేవ్ చేస్తున్నావని, రేప్ అటెంప్ట్ చేశావని కంప్లైంట్ ఇస్తాను అంది ఆమె సెల్ ఫోన్లో నెంబర్ వెతుకుతూ. అతను దూరంగా జరిగిపోయాడు ఆమె మాటలకు బెదిరిపోయి. మనిద్దరి మధ్య 3 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరుగుతోంది. ఈరోజు నీ ప్రవర్తన వింతగా ఉంది. ఆర్ యూ సీయింగ్ సమ్ అదర్ బాయ్? మరొక అబ్బాయి ప్రేమలో పడితే ఫ్రాంక్గా చెప్పేయి, మళ్ళీ నీకు కనిపించను అన్నాడు. ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె విదిలించి కొట్టింది. మరొకరితో తిరిగే బుద్ధి నీకే ఉంది. ఎవరు అమ్మాయిని తెచ్చి నీ ఇంట్లోనే నీ సరదాలకు పెట్టుకున్నావు. అబ్బాయిలు ఉండే ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది సిగ్గు లేకుండా అంది ప్రేరణ గొంతు పెంచి. నన్నేమన్నా అంటే సహిస్తాను. అనవసరంగా ఆ అమ్మాయిని నిందించుకు. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నాకు చెల్లెళ్ళు అక్కలు లేరు. చిన్నప్పటి నుండి ఆ అమ్మాయిని నా చెల్లెలుగానే భావించాను. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు. నీ సంగతి నీ స్నేహితుల సంగతి నాకు తెలీదా? మీకు అక్కా చెల్లెళ్ళ ఫీలింగులు కూడా ఉంటాయా? గెట్ అవుట్ ఫ్రమ్ మై అపార్ట్మెంట్. డోంట్ మీట్ మీ అగైన్ కోపంగా అనేసింది. యూ స్టూపిడ్. చెప్పినా అర్థం చేసుకోవు. మాకు అక్కా చెల్లెలు అనే ఫీలింగ్సే లేవా? కనిపించిన ప్రతి ఆడపిల్ల చుట్టూ చొంగ కార్చుకుంటూ తిరిగే వేధవలం అనుకుంటున్నావా? నీ మాటలతో చిత్రవద చేశావు. ఇక చాలు. నీ వెంట తిరగటం నాది బుద్ధి తక్కువ. బాధపడుతూ అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చేశాడు. లిఫ్ట్ కోసం ఆగకుండా మెట్లు దిగి కిందకు వచ్చాడు. కొంచెం కోపం తగ్గింది. ఎవరునో పక్కన కూర్చోబెట్టుకుని ఉక్రేనియన్ వారి గురించి ఇంగ్లీష్లో లెక్చర్ దంచుతున్నాడు రఘుపతి. తనకు ప్రేరణకు మధ్య జరిగిన మాటల యుద్ధం ఆయనకు చెబుదామని 2 నిమిషాలు ఆగాడు సిమెంట్ బెంచీల దగ్గర. మళ్ళీ వెంటనే అనిపించింది, కూతురు మాట వింటాడు కానీ తను చెప్పేది వింటాడా? నిఖిత్ కారు దగ్గరకు వచ్చేశాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. ఎండీ ఛాంబర్లోకి వెళ్ళింది సరయు. భీష్మ ఎదురుగా ధీరజ్ కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిజిటల్ యుగం గురించి లోతైన సంభాషణ జరుగుతోంది. ప్లీజ్ బీ సీటెడ్ సరయును చూసి అన్నాడు భీష్మ. ధీరజ్ పక్కన కూర్చుంది వాళ్ళిద్దరి సంభాషణ ఆసక్తిగా వింటూ. మా చిన్నతనంలో వ్యాపారస్తుల దగ్గర పద్దు పుస్తకాలు ఉండేవి. జమా ఖర్చులు సంవత్సరాల వారీగా ఆ పుస్తకాల్లో రాసేవారు. ఇప్పుడు వాటి అవసరం తీరిపోయింది. కంప్యూటర్లో ఎంత సమాచారాన్నైనా సరే పొందుపరచవచ్చు. యంత్రాంగారాలలో 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. ఇప్పుడు 2-3 డిజిటల్ అసిస్టెంట్స్ కర్మాగారాన్ని నడిపించేయొచ్చు. మనిషి లేకుండా సర్జికల్ ఆపరేషన్స్, విమానాలు నడపటం, విదేశాల్లో సముద్రంలో తిరిగే క్రూజీ షిప్పుల్లో ట్రిప్పుకు ఇంట్లో కూర్చుని బుక్ చేసుకునే సదుపాయం, అమెరికాలో ఉన్న 7 కొండలవాడి కళ్యాణం, ఇతర సేవలు బుక్ చేసుకోవచ్చు. యంత్రయుగం నుంచి డిజిటల్ ఎరాలోకి వచ్చేసాం చెప్పుకుపోతున్నాడు. ఇంగ్లీష్లో ఆయన వాగ్దాటిని చూసి ఆశ్చర్యపోయారు ఎదురుగా కూర్చున్న సరయు ధీరజులు. డిజిటల్ యుగంలో నిరుద్యోగం పెరుగుతుందని అంటున్నారు. మనిషి తన ఐడెంటిటీని కోల్పోతున్నాడు కదా. సెల్ ఫోన్స్ వచ్చాక హ్యూమన్ రిలేషన్షిప్స్ తగ్గిపోతున్నాయి. 10 మంది కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం మృగ్యమైపోతూ ఉంది. ఎంతసేపు ల్యాప్టాప్ ముందు కూర్చొని చాటింగ్ చేయడంతోనే సరిపోతూ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్ డిజిటల్ పరికరాలు పసిగట్టగలుగుతాయా? ఎన్నో ప్రశ్నలు నవతరాన్ని వేధిస్తున్నాయి అన్నాడు ధీరజ్. నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. పాత తరం వారికంటే జీవితకాలం పెరిగింది ఇప్పటి తరంలో. తనకు తెలియని ఏ విషయాల గురించైనా నిమిషంలో గూగుల్ సెర్చ్ చేసో మరొక సర్వీస్ ప్రొవైడర్ ద్వారానో తెలుసుకుంటున్నాడు.
ఈ డిజిటల్ వరల్డ్లో మన స్వప్నాలను సాకారం చేసుకుంటున్నాం. ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో అనుకున్నవి సాధించుకుంటున్నాం. కానీ ఈ పరుగు పందెంలో ఎంతో ఒత్తిడిని అనుభవిస్తున్నాం. ఆనందంగా సాఫీగా సాగిపోయే జీవితాన్ని కొత్త చిక్కుల్లో ఇరికించేస్తున్నాం. సాఫ్ట్వేర్ జీవనశైలినే మార్చేసింది. టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేసిందో లేదో కానీ ఏదో తెలియని అశాంతి వెంటాడుతూ ఉంది. చుట్టూ అందరూ ఉన్నా తను ఎవరికి చెందనన్న వ్యాకులత, ఒంటరితనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకోకపోవటం, సంక్లిష్టమవుతున్న మానవ సంబంధాలు, ఇవన్నీ డిజిటల్ యుగంలో ఎదుర్కొంటున్న సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫే చూసుకోండి. ఎంతో సంపాదించాను, కానీ ఆనందంగా సాగిపోవలసిన జీవితాన్ని పోగొట్టుకున్నాను. 100 కోట్ల ఆస్తి ఉంది, ఏం లాభం? భార్య పిల్లలు లేరు. ముసలి తల్లి నేను లంకంత భవనంలో చెరొక గదిలో ప్రిజనర్స్లా బతుకు వెళ్ళబుచ్చుతున్నాం. ఇంతకుముందు ఎవరి దగ్గర నేను ఓపెన్ అప్ కాలేదు. ఎన్నాళ్లుగానో గుండెల్లో గూడు కట్టుకున్న విచారాన్ని మీ ఇద్దరి ముందు పరుచుకోవాలనిపించింది అన్నాడు భీష్మ చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ. డిజిటల్ ప్రపంచం గురించి మొదలైన సంభాషణ భీష్మగారి వ్యక్తిగత జీవితం దగ్గరకు ఎందుకు చేరిందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు ధీరజ్. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.